విశేషం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు గట్కేసర్ ప్రజలకు గ్రామ దేవత. నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు. చూడండి, ఇది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ బైపాస్ రోడ్డు, అంటే ఇక్కడ ముందర దూరంగా కనబడుతుందిగా గట్కేసర్ ఇది నగరం. ఇది అక్కడ నుంచి ఇది వచ్చేసి ఇక్కడ బైపాస్ రోడ్. ఇది ఇక్కడ ఉన్నది గట్టుమైసమ్మ దేవాలయం. చాలా పురాతన కాలం నుంచి ఏర్పాటు చేయబడ్డటువంటి ఉన్నటువంటి గట్టుమైసమ్మ దేవాలయం. ఇదే ఒక రాతి పైన ఒక రాతిగా ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద టెంపుల్. చాలా మంది భక్తులు వచ్చేసి ఇక్కడ వారి యొక్క కోరికలు తీసుకొని పోతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమైతే కోరుకుంటారో ఆ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ తెలియజేయడం జరుగుతుంది. ఆ భక్తులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. కదా 3000 వేసి చేయనంటలే. చూడండి, ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు కూడా ఇది అనావాయితీగా ఉంటుంది. ఈ రాళ్లను ఒకదానిపైన ఒకటి పేర్చుకొని వాళ్ళ కోరికలను కోరుకున్నట్లయితే అది నెరవేరుతాయి అని చెప్పేసి ఒక ఆనవాయితీగా నమ్మకం ఉంటుంది. అలా ఇట్లా పేర్చుకొని వెళ్ళిపోతుంటారు. చూస్తున్నారుగా వీడియో. ఇది చూడండి, ఇలా పేర్చారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే బైపాస్ రోడ్లో ఇక్కడ గట్కేశ్వర ఉంటుంది కదా, గట్కేశ్వర పక్కన నుంచి బైపాస్ రోడ్ ఉంటుంది. ఇక్కడనే గట్టు మైసమ్మ దేవాలయం ఉన్నది మనకు అందుబాటులో. చూడనైతే చూడండి, ఇది ఇక్కడ ఒకసారి మన కెమెరాలో చూపిస్తున్నాడు మన కెమెరామెన్. చక్కని పెద్దనైనటువంటి చెప్పండి చెప్పు ఇక్కడ వన్ సెకండ్. ఎక్కడికి వచ్చారు మీరు? ఎప్పుడెప్పుడు వస్తారు? మైసమ్మ గురించి విశేషాలు చెప్పండి కొద్దిగా. మాధవరం వస్తారు, అన్ని దావత్లు అదొకటి ఇదొకటి అయితే కోరుకొని ఇక్కడ ఏమన్నా మొక్కలు తీసుకుంటారు. చాలా మంది ఆదివారం నాడు వస్తారు. చాలా చూడండి ఆడొకటి మన భక్తులు గట్కేశ్వర నుంచి వచ్చి మన గ్యాంగ్ కూడా అయితే చూడండి, వీళ్ళ పిల్లలు మన చూపెట్టే. దేవాలయం కదా, అమ్మవారి యొక్క గొప్ప విశేషాలు, ఇక్కడ జరుగుతున్న సంబరాల గురించి, పండుగల గురించి చెప్పండి. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారు. మహంకాళి అమ్మవారు, గట్టు మైసమ్మ అమ్మవారు, కరకాళమ్మ అమ్మవారు, కింద దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఇది గట్కేశ్వర ప్రజలకు గ్రామ దేవత. అమ్మవారు గట్కేశ్వర ప్రజలకు గ్రామ దేవత. ఇక్కడ ప్రతి ఆదివారం విశేషంగా భక్తుల చేత అమ్మవారు పూజలు అందుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఇక్కడ మహాజాతర జరుగుతుంది. అప్పుడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు, బియ్యాలు, చిన్న మొక్కుబడి, పెద్ద మొక్కుబడి అలా వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళ కోరికలు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమైతే కోరుకుంటారో అదే అమ్మవారు తీరుస్తారని చెప్పేసి తీరుస్తుంది అని ఇక్కడ ప్రతీక. ధన్యవాదాలు పత్రులు, మరొకసారి మేము చేస్తాము.
మీ పేరు సార్? నా పేరు లంబా జంగయ్య. లంబా జంగయ్య యాదవ్. గట్టుమైసమ్మ దేవాలయానికి ఎప్పుడెప్పుడు వస్తారు సార్ మీరు? ప్రతి ఆదివారం వస్తారు. ప్రతి ఆదివారం వస్తారు. ఏ ఊరికి వెళ్ళి సార్? గట్కేసర్ మాదే గుట్టనేనా? అయితే ఇక్కడికి ఈ విశేషం చెప్పండి, అమ్మవారి యొక్క విశేషం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మా తాతల నుంచి. అప్పుడు గట్కేసర్ చిన్నగా ఉన్నప్పుడు ఊరు కూడా తిరిగేదంట అమ్మవారు. ఊరు తిరిగేది, మబ్బుల 4 గంటలకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉండేది. అప్పటి అంటే మేము చూడలేదు, మా తాతలు చూసేది. అప్పటి సంది తిరిగేది చేసేది. కాకపోతే ఏంటంటే పెద్దగా కొద్దిగా అమ్మవారు ఎవరికి కలిపేయడం లేదు. కానీ ఒకటి సత్యంగా తల్లి ఏంటంటే ఏది మొక్కుకున్నా కానీ రూపాయల 12% కోరికలు నెరవేరుస్తుంది. అదే భక్తితోడు వచ్చేసి అమ్మవారు దూరం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడ జనాలు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం ఈ ఊరికి ఎన్ని 12 ఊరు అంతమంది వస్తారు. అయితే ఇప్పుడు అప్పుడేమో 5 సంవత్సరాలకు ఒకసారి చేసేది పెద్ద పండుగ. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరిలో ఇది అవుతుంది. అదేనా? జనవరి సంక్రాంతి అయినాక ఫస్ట్ వారం ఈడ పండుగ చేస్తారు. ఈడ చేసి కొమ్మరెల్లి పోతాం. అది అలాగే ఇది ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భక్తులు జనాలు కనబడుతుంది కదా, ప్రతి ఆదివారం కూడా దండోపతంగా జనాలు వచ్చేసి మా అమ్మవారిని మొక్కుకొని పోతున్నట్టు కదా. పూజలు చేస్తారు, అన్ని చేసిపోతారు, యాటలు వస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఏ ఊరికి సంబంధించిన? గట్కేసర్కి సంబంధించి. బొక్కను కూడా అంటే ఇక్కడ పక్క ఊరి విలేజ్ అయితే అది ఏంటంటే అది కూడా చెప్పారు. అక్కడ అప్పుడు ఫస్ట్ పటేళ్ళది బోనం ఎక్కిచ్చారు. అట్లా బుక్కను కూడా మనం పెట్టి ఇది నేను గట్కేసర్ యాదవులది. వాళ్ళు స్టార్టింగ్ లా స్టార్ట్ చేసింది కాబట్టి ఆ గట్కేసర్ బోనం తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆడిపోయి ఆడికెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు కూడా అదే ఆచారం. ఇప్పుడు కూడా అదే ఆచారం. గట్కేసర్ ఫస్ట్ కుమ్మరోలు తీసుకొచ్చి ఎక్కిచ్చేసేసి ఆడిపోయి వాళ్ళు గట్కేసర్కి ఒక యాట తీసుకొస్తారు, ఆడికెళ్ళి ఒక యాట వస్తారు. ఇప్పుడు దునుపొదులు, ఇప్పుడు కొట్టుడు లేదు. ఇప్పుడు లేదు, అది లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు దునుపొదులు కొట్టేసేసి రాత్రి 12 గంటలకు కొట్టేసేసి యాటలు తీసుకొస్తే యాట కూర్చి అవి చెప్తే వాళ్ళే అప్పట్లో ఉండే ఆచారం. అది రూప్ మారిపోయింది. కాకపోతే యాటలు మాత్రం గట్కేసరికి ఫస్ట్ బోనం యాట ఇడికి వస్తుంది. ఇది వచ్చినాక బొక్కనూడం పోయి బొక్కనూడకి వెళ్ళి యాట. మళ్ళీ కలుస్తాం సార్, ధన్యవాదాలు. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ గట్టుమైసమ్మ దేవాలయం దగ్గర ప్రతి ఆదివారము భక్తులు వచ్చేసి వారి కోరికలు కోరుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్తున్నారు. అమ్మవారి దగ్గర మొక్కినట్లయితే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాము. విలేజ్ విశేషాలు.